నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. స్వామి శరణమయ్యప్ప. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రజల తలరాతలు మార్చినటువంటి కాళేశ్వరం ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ లక్ష్మీ పంప్ హౌస్ దగ్గర అయితే నేను ఉన్నా. ఆ బ్యాగ్లో కనిపిస్తుంది. ఇగో మన గోదావరి నది నుంచి నీటిని ఇక్కడ ఎత్తిపోస్తే ఈ గ్రావిటీ ద్వారా, గ్రావిటీ అంటే తెలుసు కదా, ఎటు వంపు ఉంటే అటు నీళ్ళు వెళ్ళిపోతాయి కదా, ఆ ప్లేస్ అనమాట ఇది లక్ష్మీ పంప్ హౌస్. అయితే 2022 జూలైలో వచ్చినటువంటి గోదావరి వరదలకు ఇక్కడ ఈ లక్ష్మీ పంప్ హౌస్తో పాటు సుందిల్ల, అన్నారం పంప్ హౌజులు కూడా మునిగిపోయినాయని మనం తెలుసుకున్నాం కదా. అయితే వాస్తవానికి ఈ ఈ మేడిగడ్డ లక్ష్మీ పంప్ హౌస్ ఇప్పుడు ఎట్లా ఉంది, అసలు నడుస్తుందా నడుస్తలేదా అని తెలుసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చిన. ఎందుకంటే ఇవి చాలా పెద్ద ప్రాజెక్టులు ఇవి. ఎందుకంటే తెలంగాణ దాదాపు 1 కోటి ఎకరాల సాగు భూమికి నీటిని అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఈ ప్రాజెక్ట్ని, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పెద్ద ప్రాజెక్ట్ని అయితే తలపెట్టింది. అయితే మరి ప్రజెంట్ ఈ లక్ష్మీ పంప్ హౌస్ పరిస్థితి ఏంది ఒకసారి తెలుసుకుందాం, దాంతోపాటు మీకు కూడా చూపిద్దామని అయితే నేనైతే ఇక్కడికి వచ్చిన. చూద్దాం, లోపలికి పోదాం. ఇది 3rd గేటు. ఇది ఏంటంటే ఈ గ్రావిటీ ద్వారా ఇక్కడ నీళ్ళు ఎత్తిపోస్తే ఎటు వంపుంటే అటు వెళ్ళిపోతాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇటు పెద్ద కెనాల్ ఉందన్నమాట. ఈ కెనాల్కి 2 వైపుల రోడ్డు ఉంది. నేను ఇతల సైడ్ రైట్ సైడ్ వచ్చిన రోడ్డుకి అయితే వచ్చిన. ఇక్కడ గేట్ 3 అయితే ఉంది. ఎవ్వరు లేరు ఇక్కడ, బొరుగు లేరు. ఇది ఎర్లీ మార్నింగ్. గేట్లు వేసి అయితే ఉంది. ఆ గేట్లు కూడా ఈ మధ్య అసలు ఓపెన్ చేసినట్టు కూడా కనిపిస్తలేదు. ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్. ఇది ఇక్కడ అది 3rd గేటు. ఇక్కడ ఎవరైతే లేరు. ఈ గేట్ ముందు ఒక చిన్న ఆఫీస్ ఉంటుంది కదా, సెక్యూరిటీ ఆఫీస్ అనమాట. అసలు ఇక్కడ ఎవరు లేరు. కానీ అక్కడ ఈ పోల్స్ పైన సీసీ కెమెరాలు ఉన్నాయి. మరి ఆ సీసీ కెమెరాలు వర్క్ అవుతున్నాయా లేదా అని చూద్దాము. ఇది 3rd గేట్. ఇది 3rd గేట్ అసలు ఈ మధ్య ఓపెన్ చేసినట్టు కూడా లేదు. ఆ గేటు సందులో నుంచి కుక్కలు అలాంటివి అటు ఇటు తిరిగినట్టయితే కనబడుతుంది. చూద్దాం ఒకసారి. ఎట్లా పోదాం లోపలికి, ఎట్లా పోవాలి? కాకపోతే ఇక్కడ అసలు సంచారమే కనిపిస్తలేదు, జనసంచారమే లేదు ఇక్కడ. ఇలాంటి జనసంచారం లేకపోతే ఏమవుతుందంటే మందుబాబులకు అడ్డాగా మారుతుంది. ఫ్రెండ్స్, ఇది గేట్ 3 దగ్గర సెక్యూరిటీ ఆఫీస్. ఇది ఇట్లుంది. అసలు ఇది దీన్ని ఓపెనే చేయాలనుకుంటుంది కట్టిన దగ్గర నుంచి. యాక్చువల్లీ అట్లా కావచ్చు, ఇట్లయితే వాళ్ళు లేరు. అక్కడ అసలు లోపలికి ఎవరు పోకుండా అక్కడ ఇది రోడ్డు అంటే ఇంకా పంప్ హౌస్ దగ్గర పోయే రోడ్డు అనమాట. ఇది అసలు లోపలికి ఇంకా ఎవరు పోకుండా అక్కడ ఏదో అడ్డం, రోడ్డుకి అడ్డం పెట్టి అక్కడ రోడ్డుకి ఏదో అడ్డం పెట్టి మొత్తం మీద దీన్ని మొత్తం పక్కా పెట్టినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా. ఇక అప్పటి నుంచి దీన్ని ఎవరు పట్టించుకో అసలు ఇక్కడికి వచ్చినట్లు లేరు అనుకుంటా. అంటే మొత్తం బంద్ పెట్టినట్టున్నారు ఇక్కడ కార్యకలాపాలన్నీ కూడా. అయితే 2022 జూలైలో ఫ్లూడ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ పంప్ హౌస్లు అన్నీ మునిగిపోయిన తర్వాత చాలా వాటిని రిపేర్ చేసారు. అన్నీ పెద్ద పెద్ద మోటార్లు కదా, బాహుబలి మోటార్లు అని పిలుస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నమాట. ఇక ఇక్కడ నుంచి వాటరు, ఇక ఈ పైప్స్ అన్నమాట ఇవి. ఈ పైపులో నుంచి వాటరు బయటికి వెళ్తుంది. అంటే అక్కడ మోటార్స్ నీటిని ఎత్తిపోస్తాయి అన్నమాట ఇక్కడికి రావడానికి నాకు చాలా సవాల్ అయింది. ఇక ఎవరో జనాలు కొంతమంది అక్కడే పేర్లు రాసుకున్నారు. అంటే ఈ పెయింట్ వేసినప్పుడు రాసుకున్నట్టున్నారు. ఇవే పైప్స్.
ఇక ఇళ్ళకెళ్ళి నీరు కిందికి కారుతా అనమాట. అక్కడ దూరంగా ఉన్నది, అక్కడ పంపులు ఉన్నాయి అన్నమాట. అంటే మోటార్స్ ఉంటాయి అక్కడ షెడ్లో. అటు కూడా పోయే ప్రయత్నం చేద్దాం కానీ అటు పోయేటట్టు లేదు మొత్తం, ఎందుకంటే బాట బంద్ చేసిళ్ళు. చాలా దూరం పోవాలి, ఇంకా కనీసం ఒక 1.5 కిలోమీటర్ పోతే అక్కడ పంప్ హౌస్ దగ్గరికి పోవచ్చు. అక్కడ పోవడానికి అయితే రోడ్ అయితే లేదు. నేను అవతల సైడ్ వస్తే బాగుండేది అనుకుంటా. విజిటర్స్ నాట్ అలౌడ్. లోపల పోయి చూడవచ్చు స్వామి? లేదు సార్, అలౌట్ లేదు సార్. అలౌడ్ లేదా? ఇంతవరకు పంపులు నడుస్తున్నాయా? రన్నింగ్ మీద ఉన్నాయి కానీ బంద్ పెట్టి ఎప్పటి నుంచి 2 సంవత్సరాలు అయితే బంద్ ఉండే. టెస్టింగ్ చేసి బంద్ పెడతారు అంతే. అంతే అంటే ఇప్పుడు ఇంకా వాటర్ అవసరం లేదనా? వాటర్ అవసరం లేదు. ఈ పార్టీ ఉంది అసలు, కాంగ్రెస్ పార్టీ, అప్పటి నుంచి బందే ఉన్నది. ఇది వచ్చిన కాడికి బంద్ పెట్టింది మొత్తం. మరి అయ్యో, మరి నీటు నడిచినప్పుడు పంపిస్తే జనాలు వాడుకుంటారు కదా. కాంగ్రెస్ పైన ప్రభుత్వమే చాలు చేయండి, వీళ్ళు అయితే ఏం చేస్తారు? అంతే, కరెక్ట్. ప్రభుత్వమే బంద్ పెట్టించింది ఇది వచ్చిన కాడికి. ఫ్రెండ్స్, నేను మొత్తం తిరిగేసి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇగో అది గోదావరి, ఇగో కన్నెపల్లి పంప్ హౌస్. ఇగో ఇవి గేట్లు. అక్కడ ఆ షెడ్ కనబడుతుంది కదా, ఆ షెడ్లు లోపల మోటార్స్ ఉన్నాయి, బాహుబలి మోటార్స్ ఉన్నాయి అన్నమాట. 2022 జూలైలో గోదావరి ఫ్లూట్స్ వచ్చినప్పుడు ఈ కన్నెపల్లి పంప్ హౌస్, సుందిల్లా, అన్నారం పంప్ హౌజులు కూడా మునిగిపోయినట్టు మనం మీడియా కథనాలు అయితే చూసినాం. ఆ తర్వాత రిపేర్ చేసిళ్ళు. అయితే ఎప్పుడైతే 2023 డిసెంబర్లో ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ని వాడటం లేదు. నెలకొకసారి 2 సార్లు ఈ మోటార్స్ రిపేర్ చేసిళ్ళు కదా, తర్వాత మోటార్స్ను చెక్ చేస్తూ ఉంటారు. మనం ఎంతమంది పోయి చూసినా అక్కడ వాటర్ ఉన్నాయి కదా కింద, ఆ మోటార్ పనిచేస్తుందా లేదా అని అప్పుడప్పుడు చెక్ చేసినప్పుడు ఆ వాటర్ బయటకు వచ్చిన ఆ వాటరే అది మనం చూసింది. అయితే కన్నెపల్లి పంప్ హౌస్ మనకు అన్ని విధాలుగా రెడీగా ఉంది ఇక్కడ. కానీ మరి రేవంత్ రెడ్డి సర్కారు మరి కావాలని ఈ కన్నెపల్లి పంప్ హౌస్ను నిరుపయోగంగా పడేసినట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. మరి ఎందుకు ఇట్లా, మరి దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఏముందో తెలియదు. కానీ అరే, కన్నెపల్లి పంప్ హౌస్కు మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధమే లేదు. ఇక్కడ నుంచి అది గోదావరి కదా, అక్కడ నుంచి ముందు 15 కిలోమీటర్ దూరంలో మేడిగడ్డ బ్యారేజ్ ఉంటుంది. అయితే మేడిగడ్డ బ్యారేజ్కి కన్నెపల్లి పంప్ హౌస్కి సంబంధమే లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ ఇది రెడీగా ఉంది. అయినా కూడా 2 సంవత్సరాల నుంచి ఈ పంప్ హౌస్ నుంచి నీటిని సరఫరా చేయకుండా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆపేసినట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. దీని వెనుక ఒక భయంకరమైన కుట్ర ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని వేల కోట్లు పెట్టి కట్టినటువంటి ఈ పంప్ హౌస్ నిరుపయోగంగా ఉంచాల్సిన అవసరం ఏముందనేదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సరే, ఏదేమైనా సరే, ఏ పార్టీ అయినా సరే ప్రజల కోసం మంచి పని చేసినప్పుడు దాన్ని కొనసాగించాలి. ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కొనసాగించాలి. ఏమన్నంటే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది వాస్తవమే. ఆ నిర్మాణ లోపం వల్ల కుంగిపోయింది, అది పక్కా పెడదాం. ఈ గోదావరి నదికి ఇది రైట్ సైడ్ మన కిందికి ప్రవహిస్తూ ఉంటుంది కదా నది, రైట్ సైడ్ వైపు ఈ నది అనేది అంటే వాటర్ డెడ్ ఎండ్ వరకు కూడా ఇటువైపు ఉంటుంది కాబట్టి వాటర్ ఇటు సైడ్ వస్తుంది. ఇది మనకు మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ కట్టి ఇక్కడ నుంచి వాటర్ గ్రావిటీ ద్వారా ఎత్తిపోస్తే తెలంగాణలో ఉన్న కొన్ని లక్షలాది ఎకరాలకు ఆయకట్టు నీటిని 2 పంటలకు అందించే విధంగా ఏర్పాట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. సరే, ఎన్ని పైసలు పెట్టింది, ఎంత పెట్టింది అనేది పక్కన పెడితే ప్రాజెక్టు మంచిదే కదా. మంచిదైనప్పుడు ఈ లోపల ఉన్న మోటార్లను రెడీగా ఉన్న రిపేర్ చేసిన మోటార్లు, బాహుబలి మోటార్లను వినియోగించి ఇప్పటికైనా నీటిని సరఫరా చేయొచ్చు. కానీ అట్లా చేయట్లేదట. ఎందుకంటే మనకు లోపలి పోవడానికి కూడా ఇప్పుడు అధికారులు ఎవరు లేరు. ఈరోజు సండే కాబట్టి నాకు లోపలి పోవడానికి ఆ మోటార్లు చూపించడానికి కూడా అవకాశం దొరకలేదు. సో ఏదేమైనా ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్కు మేడిగడ్డకు సంబంధం లేదు. అయినా కూడా ఇక్కడ ఈ పంప్ హౌస్ రన్ కాకుండా ఆపేస్తున్నారు. ఈ నీటిని కనుక సరఫరా చేస్తే వేల ఎకరాల్లో కొత్త ఆయకట్టు కూడా మనకు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. అయినా కూడా ఇట్లా చేస్తలేరు. ఇక ఇది ఇంత ఉన్నా కూడా కొత్తగా బీర్ సాగర్ దగ్గర కొత్త పంప్ హౌస్ కట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు నడుం బిగించినట్టు తెలుస్తోంది. మరి ఇక్కడ ఉండగా మరి అక్కడికి ఎందుకు అనేదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇక చూస్తే గేట్లు ఇవన్నీ మునిగిపోయినాయి. అప్పుడు 2022లో మునిగిపోతే ఆ లోపల మోటార్లు మునిగినట్టయితే మనకు తెలుస్తుంది. కానీ తర్వాత రిపేర్ చేసినట, ఇప్పటికి నడుస్తున్నాయట. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను ఇక్కడికి వచ్చినా కదా, నాకు ఇక్కడ స్పష్టంగా కనిపించిన విషయం ఏంటంటే
ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. 2 షిఫ్టుల్లో నైట్ డే షిఫ్టుల్లో దాదాపు ఒక 5-6 పనిచేస్తూ ఉంటారు నిరంతరం గేట్ల దగ్గర. అయితే వాళ్లకు జీతాలు మాత్రం 20వ తారీఖు వరకు వస్తే కానీ పడవట అకౌంట్లలో. అది కూడా 10,000 జీతాలు పెంచలేదట. 5-6 సంవత్సరాలుగా చేస్తున్నా కూడా వాళ్ళ జీతాలు పెంచలేదట. ఆ జీతాలు కూడా టైంకి ఇవ్వడం లేనట్టయితే తెలుస్తుంది. మొత్తం కార్మిక చట్టాలను కూడా ఇక్కడ ఉల్లంఘిస్తున్నారు. సరే గత ప్రభుత్వ హయాంలో కూడా ఇట్లనే ఉందా లేకపోతే ఇప్పుడే ఇట్లా ఉందా కానీ ఎప్పుడు ఎవరు అట్లా చేసినా కూడా తప్పే అవుతుంది. సో ఇక్కడ ఈ కన్నపల్లి పంప్ హౌస్ను కాపలా కాస్తున్న సెక్యూరిటీ వాళ్ళకు కూడా న్యాయం జరగాలని జర్నలిస్ట్ పేజ్ కోరుకుంటోంది. మొత్తం దాంతోపాటు ఈ కన్నెపల్లి నిరుపయోగంగా ఉంచినటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ను వాడుకలోకి తెచ్చి కొత్త ఆయకట్టుతో పాటు పాత ఆయకట్టు ప్రాంతానికి 2 పంటలకు నీళ్ళు ఇవ్వాలని జర్నలిస్ట్ పేజ్ కోరుతోంది. ఇట్లా చేయొద్దు, ఇట్లా చేస్తే రాజకీయ దురుద్దేశమే. ఇంత అద్భుతంగా కట్టిన ప్రాజెక్టును కూడా నిరుపయోగంగా ఉంచడం అనేది ఇది ఒక కుట్ర కోణంగానే భావించవచ్చు. సరే మరి చూద్దాం రాను రోజుల్లో ఏం జరుగుతుందో మనం చూద్దాం. రేవంత్ రెడ్డి సర్కార్ మరి దీని మీద ఏమంటాడో ఏం మాట్లాడతాడో. మనకు మేడిగడ్డతో సంబంధం లేకుండా కూడా ఈ కన్నెపల్లి పంప్ హౌస్ను కట్టిర్రు. ఇక అది గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. ఈడ వంపు ఉంది కాబట్టి ఇంకొంచెం వంపు చేసిర్రు. ఇక చూసిలా ఇంకొంచెం వంపు చేసి నీళ్ళు తీసుకొచ్చి పెద్ద కాలదొవ్వి ఇక బొంద చేసి ఆ బొందలో నుంచి ఆ నీటిని కొంచెం హైట్కు ఎత్తిపోస్తే ఆ నుంచి ఎటు వంపు ఉంది అటు నీళ్ళు పోయే విధంగా ఏర్పాటైతే చేసిర్రు. 1000 కోట్లు పెట్టిన ఈ ప్రాజెక్ట్ని ఇట్లా నిరుపయోగంగా ఉంచడం అనేది ఇది సరైంది కాదు. దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇక మనం ఇప్పుడు ఈ నుంచి కొత్తగా ఈ బీర్సాగర్ దగ్గర కొత్త పంప్ హౌస్ కడుతురట, ఆడికి పోయి చూద్దాం.